మా మమ్మీ నాతో 2 డేస్ నుంచి మాట్లాడట్లేదండి. ఏంటి చిన్న మాట అన్నందుకే నువ్వు అంతలా ఫీల్ అయిపోతే మరీనమ్మా. నీకు చిన్న మాటే, నాకు అదే పెద్ద మాట. ఎన్నిసార్లు చెప్పిన మాట వినవు అంతే. నువ్వు చిన్న మాట అంటారు ఫీల్ అయిపోతావు ఏంటి? సారీ అమ్మా. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి నవ్వకుండా సీరియస్గా ఉన్నానని చూస్తున్నారా? మా మమ్మీ నాతో 2 డేస్ నుంచి మాట్లాడట్లేదండి. మా మమ్మీకి నాకు చిన్న గొడవ అయింది 2 డేస్ బ్యాక్. సో ఆ 2 డేస్ నుంచి ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు. సో మా మమ్మీకి ఈరోజు ఎలాగైనా సారీ చెప్పి ఎలాగైనా నాతో మాట్లాడేలా చేసుకుంటాను. సో ఈరోజు డే మొత్తం సారీ చెప్తూనే ఉంటాను నాతో మాట్లాడినంత వరకు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అమ్మా అసలు ఏమైందమ్మా నాతో మాట్లాడక నేను మాట్లాడను. అమ్మా అంత చిన్న గొడవకి చిన్న గొడవ అయింది గాయస్. చిన్న గొడవకి చిన్న పిల్లలా కలిగితే ఎలాగవుతుంది? చిన్న పిల్లలా కలుగుతాను. ఫోన్లీ ఒక రోజుకి మాట్లాడు ప్లీజ్ అమ్మా. సారీ అమ్మా. సారీ లేదు పూరి లేదు. అమ్మా ఈ అన్నం ఎవరికి? నాకేనా? నీకు కాదు, మా అమ్మకి పెడుతున్నాను. అమ్మ నాకు అన్నం పెట్టమ్మా. పెట్టుకుంటే పెట్టుకోలేదు మాని. అమ్మా అలాగంటావు ఏంటమ్మా? అమ్మా చిన్న గొడవ అయింది దానం. అయినా సరే నేను పెట్టను, నువ్వు పెట్టుకో. నీ నోరు ఏది జారేయడం? నోరు జారేయడమా? ఎవరికి ఇచ్చిరని మాట ఏంటి? చూడండి గాయస్, మాట ఇసిరనంట. మాట ఇసిరితే ఎక్కడికి వెళ్ళింది? దుబాయ్ వెళ్ళిందా, చెన్నై వెళ్ళిందా, హైదరాబాద్ వెళ్ళిందా? నేను ఈరోజు ఆకలితోనే ఉంటాను కానీ మా అమ్మ మాత్రం అన్నం పెట్టకపోతే మాత్రం నేను తిన్నా. ఇప్పుడు నేను అలుగుతాను, మా అమ్మ మీద నేను అలుగుతాను ఇప్పుడు అన్నం పెట్టలేదని. అమ్మ నాకు పెట్టకుండా నువ్వు అన్నం తినేస్తున్నావు. నాకు పెట్టడానికి ఏమైంది? నేను పెట్టను. ఎందుకు పెట్టవు చెప్పు? ఎందుకు పెట్టవు అమ్మా? నువ్వు పెట్టుకొని తింటే తిని అత్తమాని. చూడండి కాసి నాకు పెట్టకుండా అన్నం తినేస్తుంది. ఏంటి చిన్న మాట అన్నందుకే నువ్వు అంతలా ఫీల్ అయిపోతే మరీనమ్మా. నీకు చిన్న మాటే, నాకు అదే పెద్ద మాట. అమ్మా ఏంటమ్మా పెద్ద మాట? నేను అక్కడ అనేసానమ్మా పెద్ద మాట. జస్ట్ ఏంటి? నువ్వు ఊరుకోమా అమ్మ, నీకేం తెలియదు. అమ్మా సారీ అమ్మ నిజంగా. నేను ఓడితో ఒక ముద్ద పెట్టు. నేనేం పెట్టను అలాగా. నీళ్ళంటోడికి పెట్టడం వేస్ట్. నాలంటోడికి పెట్టడం వేస్ట్ అంట. అది అమ్మ ఇది మా చెల్లి చేసింది కదా, ఎలాగుంది? కారం ఎక్కువ. ఏది టమాటో పులుపు ఎక్కువ? పులుపు లేదా? పులుపు ఉండాలి నీకు ఎక్కువ. చింతపండు ఎక్కువ వేయాలా? సరే అయితే సరే అమ్మా. నేను గిన్నెలు కడుగుతాను లేదు. అబ్బా ఎప్పుడు గిన్నెలు కరగలేదు ఏంటి? సరే నేను కడుగుతాను లేదు. ఫోన్లో ఈరోజు నీకు అంత మంచి పనులు రావు కానీ ఈరోజు నేను నీకు రెస్ట్ ఇస్తాను లేక నేను కడుగుతాను. అంత సీన్ లేదులే. ఫోన్ అన్నం పెట్టమ్మా. అన్నం పెట్టినా వండిసి పెట్టాను కదా, తీసుకొని తిను. నువ్వు పెట్టకపోతే మాత్రం నేనైతే తినకపోతే మానే నష్టం లేదు. తినకపోతే మానే నష్టం లేదు. అంత సీన్ లేదు. నువ్వు పెట్టకపోతే మాత్రం నేను నీ మీద అలుగుతాను ఇప్పుడు. అలుగు. నువ్వే లేపీసి పెడతాను. పడుకుంటే నువ్వే లేపీసి పెడతాను. లేపీసి పెడతాను తిందు కానీ. అమ్మా సారీ అమ్మా. ఒకసారి ఆపు, చల్ల ఆపు. సారీ చెప్పానా? నాకు అన్నం పెడతావా పెట్టవా? నేను పెట్టను, పెట్టుకుంటే పెట్టుకోలేదు మానే. అమ్మా పెద్ద గొడవ ఇప్పుడు ఏదైపోయిందమ్మా? మరీ దారుణంగా బిహేవ్ చేస్తున్నావు. నువ్వేం చిన్నపిల్లవు అనుకున్నావు? చిన్నపిల్లనేటి, చిన్నపిల్లనే నేను. చిన్నపిల్లలు అలుగుతారు. నువ్వు నన్ను చిన్నప్పుడు చాలాసార్లు కొట్టావు కదా. బాగా కొట్టాను, మంచోడు అని. ఏదో జస్ట్ చిన్న మాట అన్నందుకు నువ్వు అలాగ ఫీల్ అయిపోయి అడిగేసావు. కొన్ని మాట్లాడు ఒకసారి. అసలు ఇక చెయ్యి చెప్తున్నావు ఏంటి? ఆ మాటలే అగస్టాలు మాట్లాడక చెప్తున్నాను. ఓన్లీ సారీ. పోనీ ఇప్పుడు సారీ, నాకు అన్నం పెట్టు, నాకు ఆకలి వేస్తుంది, నీ కాలు పట్టుకోమన్నా పట్టుకుంటాను. ఓకేనా?
కాలు పట్టుకోవడంలో తప్పులేదు. తల్లి కాలు పట్టుకోవడం ఇది సారీ అంత జ్ఞానం ఉంటే అన్ని మాటలు ఆడవు నువ్వు. అమ్మా, నేను ఏదమ్మా అంత మాట అనేసాను, అంత పెద్ద మాట. అలా చాలా మంది లేదో అంటారు. దేవుడికి తెలుసు. ఆ దేవుడికి నువ్వు తెలుసు, మాట్లాడుతున్నావా దేవుడికి తెలుసు అని. దేవుడికి తెలుసులే. ఆ, ఆ మాట చాలా మంది అంటారు. నువ్వు ఇంకా ఎక్కువ 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 ఆలోచించుకొని ఎక్కువ ఫీల్ అవును అయిపోతున్నావు. పాపం నువ్వు మంచోడివి. చల్ల ఆపమ్మా, ఉండు, నీకెందుకు చల్ల ఆపు, నాకు అన్నం పెట్టు. నేను అన్నం పెట్టిన అక్కడ ఉంది, పెట్టుకో. ఒకసారి ఆపు, చల్ల ఆపు. ఆపను. నా కష్టం ఫలితమైంది గాయ్స్. మా మమ్మీ అన్నం అయితే పెట్టేస్తుంది చూడండి. అమ్మ ఇదేంటి ఈరోజు ఏంటి కర్రీస్ రైస్. మా మమ్మీ అన్నం అయితే పెడుతుంది, నాకు ఒక పీస్ పెడదాం. సారీ మా నిజంగానా, అప్పుడు ఏదో నాకు అలా కోపం వస్తుంది, నా మాటలు అనేస్తాను. నీ కోపం రాదేటి, ఎక్కువైపోయి కోపాలు వస్తాయి. అమ్మా మరి అలా కోపం వచ్చేస్తే నన్ను ఏం చేయమంటావు? కోపం అనేది ఎవరికైనా వస్తుంది, నీలాంటి అలాగే కోపం నాకు ఎవరికీ వచ్చింది. రాదు, నీలాంటి పిల్లలు ఎవరికీ ఉండకూడదు కూడా. అబ్బా నా ముందు అంత పెద్ద తప్పి నేను ఏం చేయను. నువ్వు మంచోడు కాదు. నేను మంచోడిని ఇలాంటి కాదు. మాటలు పడతా అన్నాడు మాట్లాడుతూ బాధపడతారా లేదని చూడవు. నేను నిజంగా మాట్లాడుతున్నాను, నేను అబద్ధాలు ఆడట్లేదు. బాధపడతారా లేదని కూడా చూడవు. అలాంటి మాట్లాడు. అమ్మ నాకు కోపం అలాగ వచ్చేస్తే నన్ను ఏంటమ్మా చేయమంటావు? అసలు నీతో మాట్లాడిన ఎక్కువ మాట్లాడక నువ్వు. సరేలే, పెట్టమన్నా పెట్టాను అంతే, తిను. ఎక్కువ జాగ్రత్త ఫోన్లే చేయక. ఎక్కువ మాట్లాడొద్దు అన్నప్పుడు మాట్లాడకు. మళ్ళీ ఇంకా ఎక్కువ సీరియస్ అయిపోయింది అనుకో, పటేలు ఒకటి కొడుతుంది జల్లా. అది గాయ్స్ టమాటో పచ్చడి. అబ్బాబ్బా నాకు చాలా ఇష్టం. ఇంకా రైస్, టమాటో పచ్చడి ఒకటి ఇలా తీసి, బాబ్బా నాకైతే టమాటో పచ్చడి మాత్రం చాలా అంటే చాలా ఇష్టం. ప్రాణాలు ఇచ్చేస్తాను టమాటో పచ్చడికి. ఇప్పుడు ఒకటి తిన్నాం, ఇంకొన్ని గాయస్ టమాటో పచ్చడి సూపర్ అమ్మ, అదిరిపోయిందమ్మ, చాలా బాగుంది. ఇంకొన్ని గాయస్ కొంచెం అన్నంలో ఎక్కువ పెరిగేసుకుని తింటే ఎలాగుంటుంది తెలుసా? మ్యాడ్ అయిపోతాం, మ్యాడ్ అయిపోతాం. ఇంకోండి బాబా దాంట్లో టమాటా పచ్చడి సూపర్. ఇంకొన్ని గాయస్ వీడు ఇప్పుడు దొరికాడు. ఇందాకలంతా 2 days నుంచి నన్ను అడగరించేవాడు, మా మమ్మీ నాతో మాట్లాడట్లేదని. వీడికి మామూలు కొట్టకూడదు, వీడికి మా మమ్మీ నాతో మాట్లాడట్లేదని అని నన్ను అడగరించేవాడు. ఎవరు నువ్వు? అయినా మీ అమ్మ కాదురా, మాయమ్మ. అర్థమైందా? ఎక్స్ట్రాలు చేసావనుకో, ఇంకోసారి ఎక్స్ట్రాలు చేసావనుకో పగిలిపోద్ది బుర్ర. వెళ్ళు, ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. ఎక్కడికి? కిందకి పైకి పోదా. ఎక్స్ట్రాలు చేస్తున్నాను, లేకపోతే ఇప్పుడు దొరికాడు. 2 వేసాను, 2 జల్లు వేసి అలా డైలాగ్ చెప్పాను. సో అది గాయస్, మా మమ్మీ నా సారీ అయితే యాక్సెప్ట్ చేశారు. కానీ 2 days మారలేదు కదా, నాకైతే ఏదోలాగా అనిపించింది అనమాట. ఎందుకంటే అనవసరంగా ఆ మాట నేను అన్నాను, మమ్మీని ఆ మాట తిట్టాను అని అనిపించింది, అనవసరంగా తిట్టాను అనిపించింది. సో ఇంకేం చేస్తాం, కోపంలో ఏదేదో అనేస్తాం, మళ్ళీ తర్వాత మనమే బాధపడాలి. సరేలేండి, ఇంక అయిపోయింది కదా. సారీ అయితే యాక్సెప్ట్ చేసింది, ఇప్పుడు అయితే నాతో మాట్లాడుతుంది. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్.